కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మద్యం షాపుల టెండర్లకు ఈసారి తక్కువ స్పందన లభిస్తోంది. 32 మద్యం షాపులకు ఇప్పటి వరకు కేవలం 211 దరఖాస్తులు మాత్రమే అందాయి. అందులో 9 షాపులకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. గత ఏడాది 1030 దరఖాస్తులు రాగా ఈసారి గణనీయంగా తగ్గింది. ఫలితంగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 20 కోట్ల నుండి ఈసారి 6 కోట్లకే పరిమితమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దరఖాస్తు ఫీజు పెరగటం, మహిళల ఉత్సాహం తగ్గిపోవటం, కొత్త వ్యాపారులు వెనకడుగు వేయటం దీనికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. వాంకిడి, గోయగావ్, తిర్యాని మండలాల్లో స్పందన కొంతగా ఉన్నా మిగిలిన ప్రాంతాల్లో వ్యాపారులు గ్రూపులుగా దరఖాస్తు చేసి షాపులు పొందేందుకు యత్నిస్తున్నారు. గతంలో టెండర్లు దక్కించుకున్న వ్యాపారులు తీవ్రంగా పోటీ పడుతున్నట్లు సమాచారం. దీంతో 3 లక్షల రుసుము కొత్త వ్యాపారులకు అడ్డుకట్టబడ్డట్లయింది. కొందరు గ్రూపులుగా ఏర్పడి లక్కీ తగిలితే భారీగా గుడ్ విల్ డిమాండ్ తో పాటు షాపులో భాగస్వామ్యం పొందవచ్చని దరఖాస్తులు సమర్పించేందుకు సిద్దమవుతున్నట్లు తెలిసిందే. Lu